కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 19,70,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల, దొంతాలి గ్రామాలలో 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 19,70,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల, దొంతాలి గ్రామాలలో 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమంచర్ల గ్రామంలో 45 లక్షల రూపాయలతో మన రోడ్లని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ మండలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నెల్లూరు రూరల్ మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 19,70,00,000 రూపాయలతో రోడ్లు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికల్లో షెల్టర్లు కానీ, వివిధ రకాల అభివృద్ధి పనులకి ఒక్క మండలంలోనే ఎన్ఆర్జేసీ నిధుల కింద వివిధ రకాల ఫండ్స్ కింద 19,70,00,000 రూపాయలతో మనం ఈ అభివృద్ధి పనులు కూడా సాధించుకున్నాం. అయితే ఏదైనా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన చేసిన రోజే ఎప్పటి లోపల పూర్తి చేస్తామో కూడా తెలియజేసి ఆ పనిని ప్రారంభోత్సవం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపనలు కూడా చేయించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఆమంచర్ల గ్రామంలో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్లని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆమంచర్ల పంచాయతీలో ఈరోజు ఏదైతే మనం 45 లక్షల రూపాయలు పెట్టి ప్రారంభోత్సవం చేసుకున్నామో, దాంతోపాటు ఒక ఆమంచర్ల పంచాయతీలోనే దాదాపు 5,35,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రోడ్లైనా, డ్రైన్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా, ఎలక్ట్రికల్కి సంబంధించిన, కరెంటుకు సంబంధించిన పనులైనా వివిధ రకాల పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మండలంలో కానీ, అటు నియోజకవర్గంలో కానీ ఏవైనా పనులుంటే తప్పకుండా రాబో రోజుల్లో ఈ అభివృద్ధి పనులు కూడా చేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిన ప్రకారం, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నావో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించేదానికి కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా అందరం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లక్ష్యం ఒకటే, అభివృద్ధి మంత్రంగా, జెండా అజెండాగా పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇంకేదైనా ఉన్నా కూడా నెల్లూరు అర్బన్లో ఉన్న 26 డివిజన్లో కానీ, మండలంలో ఉన్న 18 గ్రామాలకు సంబంధించి కానీ ఏదున్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కానీ, స్థానిక నాయకత్వానికి కానీ తెలియజేస్తే తప్పకుండా అవన్నీ కూడా వీళ్ళంత వరకు చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అటు గ్రామాల్లో కానీ, నగరంలో కానీ అన్నీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ కార్యక్రమం కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరాల్సినవి అవన్నీ కూడా నిరంతరం కూడా అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అందరికీ కూటమి ప్రభుత్వం ఇచ్చే
ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా మిగతా ఏరియాల్లో హాస్పిటల్స్లో కానీ అదేవిధంగా ఈ రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ కార్యక్రమం కానీ ఇతరితర అన్నీ కూడా నిరంతరం కూడా అందరం కలిసి మానిటరింగ్ చేస్తూ అన్ని విధాల ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు సేరెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా అందరం కూడా అన్ని విధాలా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇంకేదైనా ఇష్యూలు ఉన్నా కూడా ఆ ఇష్యూలను కూడా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా అవి కూడా అటు స్థానిక నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ తెలియజేస్తే తప్పకుండా వాటిని కూడా పరిష్కరించే దిశగా అందరం కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఇన్ని మంచి పనులు ఇన్ని సంక్షేమాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యులు సేరెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు